అందరికీ నమస్తే అండి. ఈ రోజైతే మీ ముందుకి ఒక మంచి వీడియోతోటైతే వచ్చేసానండి. వీడియో ఏంటి అంటే మనకి ఇవి చూడంగానే రియల్ మల్లె మొగ్గలు అనుకుంటున్నారా? కాదండి. చాలా మందికి తెలుసు ఇవి మనకి వచ్చేసి థర్మాకోల్ మల్లె మొగ్గలు అని. మనకి లోపట థర్మాకోల్ బాల్ అనేది ఉంటుందండి. థర్మాకోల్ బాల్ అనేది లోపల ఉంటుంది. పైన వచ్చేసి మనకి టిష్యూ ఉంటుందన్నమాట. ఇవి మనం కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఎప్పుడన్నా నాకు వీలుంటే మీకు ఇలాంటి మొగ్గలు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో అయితే చేసి చూపిస్తానండి. కాకపోతే ఇప్పుడైతే నేనైతే కొన్నవేనండి. ఇవి నేను సింధు దగ్గర తీసుకున్నాను. సింధుకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సింధు విలేజ్ రెడ్డి ఫ్యామిలీ అని కొడితే మీకు సింధు వీడియోస్ అయితే వస్తాయి. అలానే తన దగ్గర మెటీరియల్ అనేది ఉంటుందండి. మీరు కావాలి అంటే తన ఫోన్ నెంబర్ అవి మెన్షన్ చేస్తుంది వీడియోలో. మీరు అవి చూసి మీరు హ్యాపీగా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. నాకు ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడిందనమాట. నాకు ఈ ప్యాకెట్ ఇంతవరకు ఈ ప్యాక్ వరకు వచ్చేసి 50 రూపీస్ అయితే పడిందండి. మనము వీటితోటి ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చండి. చాలా బాగుంటుంది. మనకి రియల్గా పూలు పెట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మల్లె మొగ్గలు చక్కగా తయారు చేసుకొని పెట్టుకున్నట్లు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి కావాల్సినవి ఫస్ట్ ఈ మల్లె మొగ్గలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి MDF బేస్లు అనమాట. మనకి ఫస్ట్ కావాల్సింది మల్లె మొగ్గలు, తర్వాత 2 MDF బేస్లు అండి. ఒకటి వచ్చేసేమో జడ రబ్బర్ బ్యాండ్ తయారు చేస్తాను, ఇంకొకటి వచ్చేసేమో మనకి జడబిల్ల తయారు చేసి చూపిస్తానండి. కాబట్టి నేను వచ్చేసి 2 ఇంచ్ MDF బేస్లు అయితే 2 తీసుకున్నాను. ఇవి కూడా సింధు దగ్గరే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి యూపిన్ అనమాట. మనకి వచ్చేసి జడబిల్ల తయారు చేయడానికి యూపిన్ కావాలి కదా, అందుకని నేను యూపిన్ అనేది ఒకటి తీసుకున్నాను. తర్వాత రబ్బర్ బ్యాండ్ అనమాట. రబ్బర్ బ్యాండ్ కూడా మంచి క్వాలిటీ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోవాలండి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను. అలాగే అటాచ్డ్ అనమాట. రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసి అటాచ్డ్ తీసుకున్నాను. అలానే మనకి ఒక హెయిర్ క్లిప్ అనమాట. గోల్డ్ కలరు పెద్దదండి. ఇది హెయిర్ క్లిప్ అనమాట. 10 రూపీస్ అయితే పడుతుందండి హెయిర్ క్లిప్ అనేది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా నేను 3 వేరియేషన్స్ అయితే ఈ ఒక్క వీడియోలోనే చూపిద్దామని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే మనము వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్కి అటాచ్డ్ అయితే అంటించేసుకోవడం చూపిస్తానండి. ఎందుకంటే ముందు ఇవి అంటించేస్తే మీకు చూపించడానికి తేలిగ్గా ఉంటుందన్నమాట. నేను వీడియో లెంత్ ఎక్కువైతే మీకు 3 పార్ట్స్ లెక్క వేస్తాను, లేదంటే 2 పార్ట్స్గా వేస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో అనేది అర్థమవుతుంది. నేను B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా ఈ మధ్యలో పెట్టేసుకొని అటాచ్డ్ మధ్య పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకునే పద్ధతి అయితే ఇదే అనమాట. గ్లూ అనేది అటు ఇటు అంటించేసుకుంటే B7000 గ్లూ సరిపోతుందండి. ఇప్పుడు మనము కరెక్ట్గా మిడిల్ అంటే సెంటర్లో చూసి దీన్ని చక్కగా అంటించేసుకోవాలి. ఇలా సెంటర్లో అంటించేసుకొని ఇలానే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ బటన్కి ఈ అటాచ్డ్ సమానంగా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. అది ఆడాలండి. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోగా మనము ఈ యూపిన్ని కూడా అంటించేసుకుందాం. ఇది కూడా నేను వచ్చేసి మనకి B7000 గ్లూ తోటే అంటించేసుకుంటున్నాను. గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకొని అంటించేసుకోనండి, ప్రాబ్లం అయితే లేదు. ఇలా యూపిన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి వ్యాక్స్ షీట్ అనేది ఇలా ఉంటుందండి. వ్యాక్స్ షీట్ని అయితే మనం బ్యాక్ సైడ్ అనేది అంటించేసుకుందాం. మరి కాస్త గ్లూ అనేది కొంచెం ఎక్కువగా పైదాకా పెట్టుకొని ఈ వ్యాక్స్ షీట్ అనేది అంటించేసుకుందాం. అంటే ఇంకా అసలు ఊడిపోకుండా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం మనకి గ్లూ ఆరకముందే కట్ చేసుకోండి. ఇలా అంటించేసుకుంటే సరిపోతుందండి. ఇది మంచిగా మనకి ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఇలా అంటించేసుకుంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం నీట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వదిలేయాలి. నేను B7000 గ్లూ యూజ్ చేసి ఇప్పుడైతే మనకి అన్నీ కూడా B7000 గ్లూ యూజ్ చేసి తయారు చేస్తానండి. చూడండి, ముందైతే హెయిర్ క్లిప్ మీద తయారు చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. మనము ముందుగా అయితే హెయిర్ క్లిప్ మీద ఇలా గ్లూ అనేది B7000 గ్లూ అనేది ఫుల్గా అప్లై చేసుకోవాలి.
ఫుల్గా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ ఆరనివ్వాలి. ఇప్పుడు మనము వచ్చేసి ఇలా ఇంత కాడైతే అవసరం లేదండి. మనకి కాడ కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే అటొకటి ఇటొకటి ఇలా పెట్టేసుకోవాలి. కాడ కొంచెం కట్ చేసి సమానంగా ఉండేవి చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అటొకటి ఇటొకటి పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే అప్లై చేసుకోండి. ఇలా ఇది కూడా మనము కొంచెం కట్ చేసుకోవాలండి. బాగా ఇంత పెద్ద కాడలు అయితే అవసరం లేదు. ఇలా ఇట్లా మనకు కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా చూసుకుంటూ అన్నీ కూడా కట్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇక్కడ కొంచెం క్రాస్గా పెట్టేసుకోండి. అటు ఇటు క్రాస్గా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒకదాని పక్కన ఒకటి, ఒకదానికి క్రాస్గా ఇంకొకటి ఇలా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా అలానే పెట్టుకోవాలి. ఇలా అటొకటి ఇటొకటి కొంచెం కాడు ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటొకటి ఇటొకటి ఇలా అన్నీ కూడా మనకి సమానంగా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. నీట్గా ఉండాలండి. మధ్యలో అనేవి మనకి కింద అనేవి ఇలా ఉండాలండి. తర్వాత పైన పెట్టుకోవాలన్నమాట. మనం గ్లూ అనేది బాగా ఎక్కువగా పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇలా పెట్టేసుకోవటమేనండి. మనకి ఎక్కడ కొంచెం గ్యాప్ ఉంటే ఇలా దగ్గరకని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మీకు ఏమైనా కొంచెం తేడా అనిపిస్తే ఇలా కొంచెం ఇవి కొంచెం గ్లూ అనేది గట్టి పడిన తర్వాత ఇలా దగ్గరకని ఇలా ప్రెస్ చేయండి. చిన్నగా అనండి, బాగా గట్టిగా అనొద్దు. జస్ట్ మనం కొంచెం ఇలా గ్యాప్ లేకోకుండా ఇలా ప్రెస్ చేయండి. మనకి అప్పుడు అవి మంచిగా గట్టిగా స్టిక్ అయిపోతాయండి. మనము ఎంత గట్టిగా లాగినా కూడా ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చూడండి, ఇలా ఉంటుంది. మీకు బ్యాక్ చూస్తే ఇలా ఉంటుంది, ఫ్రంట్ చూస్తే ఇలా ఉంటుంది. మీరు సైడ్ నుంచి చూసినా కూడా నీట్గా ఉంటుంది. కొంచెం ఇలా దగ్గరికి అని ప్రెస్ చేయండి. గట్టిగా కాదండి, కొంచెం మెల్లిగా ఇలా ప్రెస్ చేయండి. అవి ఒకదానికొకటి మంచిగా స్టిక్ అవుతాయి అన్నమాట. ఇలా ఇవి కాస్త ఆరాలండి. ఈలోపు మీకు వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్ అయితే చూపించేస్తాను. ఇది ఇలా పక్కకు పెట్టేస్తాను. ఇప్పుడు జడ రబ్బర్ బ్యాండ్ చూపించేస్తాను. దీనికి కూడా మనము ఇలా అంటించుకున్న తర్వాత ఇదైతే మంచిగా గట్టిగా స్టిక్ అంటిందండి. దీనికి అతుక్కుపోయిందనమాట. B7000 గ్లూ తీసుకొని దీనికి ఫుల్గా అప్లై చేసేసుకోవాలి. బై వన్ మనము ఇలా మొగ్గలు అనేవి కొంచెం పెద్ద సైజువి తీసుకొని ఇలా కింద వరుస మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలి. మీకు కాడలు పెద్దగా అనిపిస్తే ఇలా దగ్గర కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా ఒక మొగ్గకి ఇంకో మొగ్గకి కాస్త దగ్గరగా ఉండేలాగా గ్యాప్ లేకోకుండా పెట్టేసుకోవాలి. మీరు గ్యాప్ లేకుండా పెట్టేసుకోండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. కింద ఎప్పుడైనా అన్నీ సమానంగా ఉండేవి చూసుకొని పెట్టుకోండి. ఇలా
మీకు ఒక సైజ్ ఆఫ్ మొగ్గలు ఇలా పెట్టేసుకోవాలండి ఒక వరుస. తర్వాత మళ్ళీ ఇంకొక 3D డిజైన్ వస్తుందన్నమాట. మళ్ళీ మరి కాస్త గ్లూ అనేది ఇలా B7000 గ్లూ పెట్టుకొని మీరు ఈ మల్లె మొగ్గలు అనేవి అంటించేసుకోవాలండి. ఇలా ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెము సైజు చిన్నగున్నవి కానివ్వండి, లేదు అంటే ఇంకా కాస్త కొంచెం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంగా ఉండే మల్లె మొగ్గల్ని మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలి. మనకి 3D డిజైన్ వస్తుందన్నమాట ఇలా. ఇలా మనము 3D డిజైన్ లాగా రావాలండి. ఇప్పుడు పైన ఇంకొక లైన్ వస్తుంది. ఇప్పుడు పైన ఇంకొంచెం B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇక లాస్ట్ అండి ఇది. మధ్యలో కొంచెం పెద్ద మొగ్గు ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది. మనకి అంత పెద్ద మొగ్గు వద్దనుకుంటే ఇలా చిన్న మొగ్గు కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ఇలా ఒక బంచ్ లాగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈవెన్గా స్టిక్ అవుతుంది. చూడండి, మనకి జడ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇట్లా సైడ్ నుంచి చూస్తే బతుకమ్మని పేర్చినట్లు అనిపిస్తుందండి. నాకైతే అలానే అనిపించింది. స్టెప్ బై స్టెప్ అయితే ఉంది కదా, అందుకనే అంటున్నాను. బతుకమ్మని పేర్చినట్లు ఉందన్నమాట. చూడటానికైతే చాలా బాగుందండి. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ బయట అయితే అసలు సూపర్ ఉందన్నమాట. ఈ జడ రబ్బర్ బ్యాండ్ అనేది చాలా క్యూట్గా ఉంది. లైట్ వెయిట్గా ఉందండి. అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. లాంగ్ హెయిర్కి కింద పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటి అంటే నాకు కొంచెం జలుబు అయితే కొంచెం కాదండి, బాగా జలుబు చేసిందనమాట. ఒక 2-3 డేస్ నుంచి బాగా జలుబు చేసింది. కాబట్టి నా గొంతునైతే కొంచెం మీరు ఎట్లయినా కొంచెం తగ్గేదాకా అడ్జస్ట్ అవ్వాల్సిందే. అలా ఈ జడ రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు క్లిప్ పక్కనే జడ రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనకి తర్వాత ఈ జడబిళ్ళ మీద అయితే తయారు చేస్తానండి. ఇది కూడా కంప్లీట్గా మనకి ఈ యూపిన్ అనేది ఆరిపోయిందండి. వెనకాల మనము ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఊడిపోయిద్ది అన్న భయం అయితే ఉండదండి. ఇంకా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బేస్ మీద సేమ్ జడ రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకున్నామో అలానేనండి. కాకపోతే నేను 3 వేరియేషన్స్ చేసి చూపిస్తాను అన్నాను కాబట్టి ఇంకా దీనికి కూడా సేమ్ జడ రబ్బర్ బ్యాండ్కి ఎలా అయితే గ్లూ పెట్టుకున్నామో అలానే ఫుల్గా పెట్టేసుకోవాలి. మనము ఎప్పుడైనా కానీ B7000 గ్లూ అనేది పెట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత మీరు పెట్టేసుకుంటే మంచిగా స్టిక్ అవుతాయండి. ఈ మల్లె మొగ్గలు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం పెద్ద సైజు అన్నీ కింద పెట్టేసుకొని మీడియం సైజు తర్వాత పైన స్టెప్ పెట్టి తర్వాత ఇంకా కొంచెం చిన్నవి అలా పైన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. మనకి 3D డిజైన్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఫుల్గా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా మల్లె మొగ్గలను అనేది 1 బై 1 అయితే పెట్టేసుకుందామండి. ఇలా కొంచెము పెద్దవేమో కింద పెట్టేసుకొని చిన్నవేమో పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. ఇలా దగ్గరికి ఉండేలాగా మంచిగా నీట్గా చూసుకోవాలి ఫినిషింగ్ అని.
ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకోండి, మధ్యలో ఎక్కువగా పెట్టుకోవాలి. ఇలా 1 బై 1 పెట్టుకోవాలండి. మీకు కాడ పెద్దగా ఉంటే కట్ చేసుకోండి, కాడ పెద్దగా లేకపోతే అలానే పెట్టేసుకోండి. కొంచెం ఎంతైనా మనము ఇట్లా 3D డిజైన్ పెట్టేటప్పుడు కాడ అనేది కొంచెం అంతా కింద వాటికి కట్ చేయాలి, పైన వాటికి కూడా కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా పైన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము మూడో స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్కి మనకి ఎక్కువ మొగ్గలు వస్తాయి, తర్వాత తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక 5 మొగ్గలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 పట్టాయి కదా, ఇంకా పైన ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిడిల్లో ఒక చిన్నదైతే పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి మంచిగా స్టిక్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకోవాలండి. కొంచెం గ్లూ ఆరిన తర్వాత మంచిగా మనకి ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనము పెద్దవాళ్ళ కొప్పులకు కూడా పెట్టుకోవచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా చిన్న ఒక ఫ్లక్కర్ పెట్టేసుకొని ఇంకా ఇది ఇలా పెట్టేసుకుంటే యూపిన్ సరిపోతుంది. చాలా బాగుంది కదండి. నేను ఈ వీడియోలో మీకు 3 వేరియేషన్స్ కావాలనే చూపించానండి. ఎవరు ఎలాంటిది చేసుకున్నా పర్వాలేదండి. ఈ యూపిన్ తయారు చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. చూడండి, అసలు చాలా బాగుంది ఇదైతే. ఇలా తర్వాత ఈ జడ రబ్బర్ బ్యాండ్ అండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక జడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. జడ వేసుకున్నప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలండి. హెయిర్ లూజుగా వదిలేసుకున్నప్పుడు మనము జస్ట్ ఒక ఫ్లక్కర్ పెట్టుకొని ఈ యూపిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలానే పోనీటైల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ క్లిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది. మీకు దూరం నుంచి చూస్తే రియల్గా ఇవి మల్లె మొగ్గలే అనుకుంటారండి. ఇక తెలిసిన వాళ్ళైతే ఎక్కడున్నా పట్టేస్తారనుకోండి, తెలియని వాళ్ళైతే రియల్గా మల్లె మొగ్గల్ని ఇలా చక్కగా హెయిర్ బ్యాండ్కి హెయిర్ క్లిప్కి ఇలా గుచ్చుకొని పెట్టుకున్నారా, ఎలా పెట్టుకున్నారు అనుకునేలాగా ఉంటుందన్నమాట. ఇది కూడా అంతేనండి. మల్లె మొగ్గల్ని భలేగా కుచ్చి ఇలా తయారు చేశారు అనుకుంటారనమాట. ఇంకొకటి ఇదనమాట, జడ రబ్బర్ బ్యాండ్. చూడండి, మూడు బాగున్నాయి అనమాట. దేని దానికే బాగున్నాయండి. 3 వేరియేషన్స్ అనమాట. నాకైతే ఫుల్గా నచ్చిందండి ఈ వీడియో. మల్లె మొగ్గలతోటి. మల్లె మొగ్గలు మనకి ఎప్పుడు కూడా సమ్మర్లోనే దొరుకుతాయి కదా. ఇంకా ఈ మల్లె మొగ్గలు అయితే మనకి ప్రతి ఇయర్ 365 రోజులు కూడా అందుబాటులో ఉండే మల్లె మొగ్గలు అనమాట. చూశారు కదా ఎలా ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చింది వీడియో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. చాలా బాగున్నాయి, దేని దానికేనండి.